సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, ఇప్పుడు మన రసల్ మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 అయిపోయింది అనమాట. అండ్ చాలా జరిగాయి, లైక్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లు అండ్ రోమన్ సెత్ సేమ్ పంక్ మ్యాచ్ చాలా జరిగాయి అనమాట. పాల్ హేమన్ బిట్రే. అండ్ ఈరోజు ఏమో మన కోడి వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో మన కోడి రోడ్స్ ఓడిపోయినారు, జాన్ సీనా గెలిచినారు అనమాట. సో చాలా జరిగాయి. మీలో చాలా మంది మాకు సెకండ్ వీడియో కావాలి, సెకండ్ వీడియో చేయని మీలో చాలా మంది కామెంట్ చేసినారు. సో అందుకని బాస్ స్పెషల్లీ సెకండ్ వీడియో మీ అందరి కోసం అనమాట. అంటే 2 days నుంచి నాకు నిద్ర లేదన్నమాట. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాను, బట్ ఏంటంటే మీరు చాలా మంది సెకండ్ వీడియో అడిగినారు కాబట్టి ఈ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసమే బాస్. సో ఫస్ట్ మనము రియాక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం అన్నమాట. అంటే మన జాన్ సీనా 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినారు కదా. సో రియాక్షన్ గురించి మాట్లాడితే మనది లెజెండ్ రిక్ ఫ్లేర్ రియాక్షన్ వచ్చిందనమాట. అంటే మన జాన్ సీనా విన్నర్ కాగానే అప్పుడు ఇమీడియట్ ట్వీట్ చేసినారనమాట మన రిక్ ఫ్లేర్. ఎందుకంటే చూడండి, రిక్ ఫ్లేర్ అండ్ జాన్ సీనా ఇద్దరిది టైటిల్ రికార్డ్ సమానం ఉండే అనమాట. ఇద్దరు 16 time వరల్డ్ ఛాంపియన్ ఉండే. అండ్ మీ గుర్తుండొచ్చు, రిక్ ఫ్లేర్ చాలా ఇంటర్వ్యూస్ చాలాసార్లు చెప్పినారనమాట. అంటే జాన్ సీనా 17 times ఛాంపియన్షిప్ అసలు గెలవద్దు అనమాట. గెలిస్తే మన రిక్ ఫ్లేర్ కూతురు షార్లెట్ ఫ్లేర్ గెలవాలి, బట్ జాన్ సీనా అసలు గెలవద్దు, నేను ఏదో ఒకటి చేస్తాను, బట్ మన అంటే ఏదో ఒకటి చేయాలి, జాన్ సీనా మాత్రం గెలవద్దు అని ఈ టైంలో చాలా చెప్పినారు. కానీ జాన్ సీనా విన్నర్ కాగానే మన రిక్ ఫ్లేర్ ఒకటేసారి అంటే చాలా జబర్దస్త్గా ట్వీట్ చేసినారు అనమాట. చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రిక్ ఫ్లేర్ ఏ టైప్లో రియాక్షన్ ఇచ్చినారంటే, కంగ్రాచులేషన్ టు ద అంటే గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పినారనమాట జాన్ సీనా. ఎందుకంటే జాన్ సీనా 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినాడు. కోడి అండ్ మన జాన్ సీనా నిజంగా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు, అంటే మంచి రెస్పెక్ట్ అన్నట్టు ఈ టైప్లో ట్వీట్ చేసినారనమాట. అండ్ ఇప్పుడు రిక్ ఫ్లేర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మన జాన్ సీనా 17 time ఛాంపియన్ కాకముందు రిక్ ఫ్లేర్ చాలా ప్రాబ్లం చూపించినారు, బట్ విన్నర్ కాగానే ఒకటిసారి రిక్ ఫ్లేర్ది చాలా జబర్దస్త్ రియాక్షన్ వచ్చిందనమాట. అండ్ సరే, ఇప్పుడు మన రియాక్షన్ గురించి మాట్లాడితే అసలైన రియాక్షన్ మన జాన్ సీనాది బాస్. ఎందుకంటే జాన్ సీనా ఛాంపియన్షిప్ గెలిచిండు. అండ్ దాని తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఒక ప్రెస్ మీట్ జరిగిందనమాట. అండ్ ఆ ప్రెస్ మీట్లో మన జాన్ సీనా రాగానే మన కోడి రోడ్స్ది టైటిల్ సైడ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ఛాంపియన్షిప్ అయిన సైడ్ ప్లేట్స్ ఉంటాయి కదా. సో ఆ సైడ్ ప్లేట్కి తీసి అక్కడ ప్రెస్ ముందు పడేసినారనమాట మన కోడి రోడ్స్వి సైడ్ ప్లేట్స్. అండ్ మన జాన్ సీనావి సైడ్ ప్లేట్స్ నిజంగా కష్టం, సైడ్ ప్లేట్స్ నిజంగా చాలా జబర్దస్త్గా కనిపిస్తాయి అనమాట. లైక్ మన జాన్ సీనాది ఒక లోగో ఉండే ఒక సైడ్, అండ్ ఇంకో సైడ్ ఏమో 17 time అని రాసి ఉండే అనమాట. చాలా జబర్దస్త్గా కనిపిస్తున్నాయి మన జాన్ సీనావి కస్టమ్ ప్లేట్స్ సైడ్ ప్లేట్. అండ్ బాస్ అంతేకాదు, అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగినారు. అక్కడ వచ్చిన అంటే అక్కడ ప్రెస్లో చాలా క్వశ్చన్స్ అడిగినారు అనమాట. లైక్ ఇప్పుడు మీరు గెలిచినారు, సో ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఇప్పుడు మీకు కొంచెం బరువు ఉందా, అంటే మీరు స్మైల్ చేస్తలేరు, ద రాక్తో మీ రిలేషన్ ఏంటంటే చాలా క్వశ్చన్స్ అడిగినప్పుడు జాన్ సీనా అందరికీ అక్కడ 4-5 మంది క్వశ్చన్ అడిగినారు. అందరికీ జాన్ సీనా ఒక రియాక్షన్ ఇచ్చినారు, ఒక ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే, మీరు చాలా క్లిక్ బీట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అంటే మీరు హెడ్లైన్స్ కోసం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎందుకంటే మీరు ఒక లేజీ రిపోర్టర్స్ అని అక్కడ ఉన్న రిపోర్టర్స్ది ఇన్సల్ట్ చేసినారు బాస్ జాన్ సీనా. అంటే ఏ టైప్లో ఇన్సల్ట్ చేసినారు అంటే, అక్కడ ఉన్న రిపోర్టర్స్ మీరు నవ్వుతున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నారు, నెక్స్ట్ క్వశ్చన్ అనగానే వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ద రాక్తో మీ సంబంధం అంటే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు క్లిక్ బీట్ కోసం అడుగుతున్నారు అనమాట. మీరు ఒక లేజీ రిపోర్టర్స్ అని ఈ టైప్లో మన జాన్ సీనా రియాక్షన్ ఇస్తున్నారనమాట. అండ్ లాస్ట్లో మన జాన్ సీనా ఏమని చెప్పినా అంటే, మీకు హెడ్లైన్స్ కావాలి కదా, సో రేపటి రా కోసం ఆగండి. అండ్ రేపు రాలో మీ అందరికీ అంటే నేను చెప్పినా కదా, రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేస్తాను. సో సర్వనాశనం దేన్ని అంటూ నేను చూపిస్తానట్టు మన జాన్ సీనా చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే, రేపు రాలో జాన్ సీనా ఇంకేదో చేస్తారనమాట. అంటే ఇక్కడితో ఇంకా అయిపోలేదు, జాన్ సీనా ఇక్కడితో ఇంకా కూల్ కాలేనమాట, రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేస్తానని చెప్పినారు. ఆయన చేసి చూపిస్తానట్టు మాట్లాడుతున్నాను అనమాట మన జాన్ సీనా. సో రేపటి రా మనందరి కోసం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బాస్, ఇది మీరు మర్చిపోకుండ్రి. అండ్ రేపు ఐ థింక్ రా కంటే ముందు మన జాన్ సీనా అండ్ పాల్ హేమన్, ఎస్ వీళ్ళిద్దరు మన ప్యాట్ మెకాఫీ షోలో వెళ్తున్నారు. అండ్ అక్కడ చూడాలి ఇప్పుడు ఇలా రియాక్షన్. అంటే మన ప్యాట్ మెకాఫీ షోలో ప్యాట్ మెకాఫీ కంపల్సరీ చాలా క్వశ్చన్స్ అడుగుతారన్నమాట వీళ్ళకి. సో ఇప్పుడు మన పాల్ హేమన్ ఎందుకు బిట్రే చేసినారు, పాల్ హేమన్ సైడ్ నుంచి అసలు అంటే ఆన్సర్స్ అంటే ఇప్పుడు ఏ టైప్ రియాక్షన్ ఇస్తారో మన పాల్ హేమన్, అది మనకి రేపే ప్యాట్ మెకాఫీ షోలో తెలిసిపోతుంది. జాన్ సీనా వస్తున్నారనమాట. అండ్ హైలైట్ ఏంటంటే జాన్ సీనా అండ్ పాల్ హేమన్ ఇద్దరు వస్తున్నారు. సో ఏమైనా కనెక్షన్ ఉంటుందా అంటే, మన పాల్ హేమన్ జాన్ సీనా సైడ్ వెళ్తారు ఏంటంటే మేమే చెప్పలేమన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు రేపు మన ప్యాట్ మెకాఫీ షోలో వస్తున్నారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. బాస్ కొంతమంది ఫ్యాన్స్ కొంచెం నారాజు ఉన్నారన్నమాట. అంటే మన ర్యాండీ ఆర్టన్తో కాదు, మన డబ్ల్యూడబ్ల్యూతో. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఇంత మంచి ఓపెన్ ఛాలెంజ్ పెట్టిండనమాట. అండ్ వాళ్ళ దగ్గర రూసఫ్ ఆల్రెడీ ఉన్నాడనమాట. అంటే ఏదో రూసఫ్ రూమర్ కాదు అది, అంటే ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూ రూసఫ్కి సైన్ చేసుకుందనమాట. అలిస్టర్ బ్లాక్ బీ
అలాగే ఉన్నాడనమాట. అండ్ జెఫ్ హార్డీకి మీరు నమ్మరు, జెఫ్ హార్డీకి ఐడియా పిచ్ చేసినారనమాట. అంటే జెఫ్ హార్డీ అంటే ఆఫర్ అంటే డిస్కస్ చేసినారనమాట, జెఫ్ హార్డీ ఫైట్ చేస్తే ఎట్లుంటుంది ర్యాండీ ఆర్టన్తో అని. సో వాళ్ళు ఇది అంటే వాళ్ళు ఏం చేసినారో ఒకటిసారి డిసిజన్ చేంజ్ చేసినారు. అండ్ TNA వరల్డ్ ఛాంపియన్కి తీసుకొచ్చినారు, జో హెన్రీ తీసుకొచ్చినారు అనమాట. సో జో హెన్రీ వచ్చినందుకు కొంతమంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ ఉన్నారు, కానీ ఆ సర్ప్రైజ్ అంటే అంత ఆ లెవెల్లో అనిపించాలన్నమాట. అంటే ఒకవేళ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జెఫ్ హార్డీ మ్యాచ్ జరిగిన నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయన్నమాట, రూసఫ్ వచ్చిన నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయని ఈ టైంలో ఫ్యాన్స్ రియాక్షన్ అనమాట. సో ఇప్పుడు మీ ప్రకారము మీకేమనిపిస్తుంది బాస్? అంటే నిజంగానే అంటే జో హెన్రీ వచ్చి ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేసినందుకు ఇక మీరు హ్యాపీయేనా, లేదంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే WWE దగ్గర ఒక మంచి అవకాశం ఉండే రూసఫ్ ఉండే అనమాట. సో రూసఫ్ వచ్చినా మంచిగా ఉంటుండేనా గాయస్? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు నేను ఆల్రెడీ ఈరోజు మా రెసల్మేనియా నైట్ 2 హైలైట్స్ వీడియోలోనే క్లియర్గా చెప్పినాను మనం స్టోన్ కోల్ గురించి మాట్లాడదామని. ఎందుకంటే చూడండి స్టోన్ కోల్ వచ్చినారనమాట. అండ్ మన స్టోన్ కోల్ ఆ ATV బైక్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఎంట్రీ ఏముందే మన 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 స్టోన్ కోల్ అక్కడ అంటే సరిగ్గా అంటే అక్కడ ఆ ర్యాంప్ అనేది సరిగ్గా ఎక్కిలేదు అనమాట, అక్కడే కొంచెం క్రాష్ చేసినారు. అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిన తర్వాత అంటే ఆన్ టీవీ గురించి మాట్లాడితే మనకి ఏం చూపించినారు దాని గురించి మాట్లాడితే మన స్టోన్ కోల్ ఆ ATV బైక్తో అక్కడ రౌండ్ కొడుతున్నప్పుడు ఒకటేసారి ఆ బ్యారిగేడ్ సైడ్ క్రాష్ చేసినారనమాట. బ్యారిగేడ్ సైడ్ గట్టి తాకింది ఆ బైక్. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఒక అమ్మాయి పడిపోయింది అనమాట ఒకటేసారి. అంటే అది అంత పెద్ద బ్యారిగేడ్ ఉంది, అసలు అంత పెద్ద దెబ్బేం తాకాలన్నమాట, మధ్యలో అంత పెద్ద బ్యారిగేడ్ ఉంది అక్కడ. అండ్ దాన్ని గుద్దినారనమాట మన స్టోన్ కోల్. బట్ అక్కడ ఒక అమ్మాయి ఒక కొంచెం సెకండ్ అలా పడ్డారనమాట. సో అది కొంచెం షాకింగ్ ఉండే. అండ్ అప్పుడే అక్కడ హైలైట్ ఏంటంటే మన స్టోన్ కోల్ చెక్ చేసినారు. అండ్ మన WWE ప్రెసిడెంట్ మన నిక్ ఖాన్ అక్కడ వచ్చినారనమాట. సో చూసినారా వాళ్ళు ఎంత ఆలోచిస్తారో ఫ్యాన్స్ గురించి. ఎందుకంటే చూడండి కావాలంటే బ్యాక్ స్టేజ్ చాలా మంది ప్రొడ్యూసర్ చాలా మంది ఉంటారనమాట, పంపించడానికి ఎవరికైనా పంపించచ్చు ఆ ఫ్యాన్ ఎట్లున్నాడు చెక్ చేయమని. బట్ అక్కడ మన డైరెక్ట్ WWE ప్రెసిడెంట్ నిక్ ఖాన్ వచ్చి చెక్ చేసినారనమాట. ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఇలాంటి సిచ్యువేషన్ లాభం లేపి మన WWE పైన కేసు చేస్తారనమాట. అంటే అసలు అక్కడ వీడియో చూస్తే చాలా ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట, మధ్యలో అంత పెద్ద బ్యారిగేడ్ ఉంది, బట్ అయినా ఆ అమ్మాయి అట్లా పడిపోయిందనమాట. సో దానివల్ల అంటే ఎలాంటి ప్రాబ్లం కాకుండా మన నిక్ ఖాన్ స్వయంగా వచ్చి అక్కడ చెక్ చేసినారు. స్టోన్ కోహ్లీ మళ్ళొకసారి అక్కడ వెళ్ళి చెక్ చేసినారనమాట అమ్మాయి ఓకేనా అని. సో చూసాం ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఓకే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కువ ఏం కాలేదన్నమాట. బట్ ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తే వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తే చెప్తాను. బట్ మన సైడ్ మన WWE సైడ్ నుంచి మాట్లాడితే వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసినారు, ఏం కాకుండా చూసుకున్నారు. సో ఇప్పుడు చూద్దాం ఏదున్నా వెళ్ళకుండా తెలుస్తాయి. బట్ దీని తర్వాత స్టోన్ కోల్ పైన చాలా భయంకరంగా బ్యాడ్ రియాక్షన్ వస్తుందన్నమాట. అంటే తాగి ఎందుకు రావాలి, తాగొచ్చి ఆ ATV బైక్ ఎందుకు అక్కడ మొత్తము అంటే గట్టిగా అట్లా నడిపియాలి, ఆ రౌండ్ ఎందుకు కొట్టాలి, అసలు తాగి ఎందుకు నడిపియాలి అన్నట్టు ఈ టైప్లో రియాక్షన్ అనమాట స్టోన్ కోల్ పైన కొంచెం హీట్ అనేది వచ్చిందనమాట. సో మీ ప్రకారం దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన డామినిక్ ఆ గల్ఫ్ కార్ట్లో కూర్చొని అక్కడ క్రౌడ్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకొక చిన్న యాక్సిడెంట్ టైప్ జరిగిందనమాట. అక్కడ ఇంకొక అమ్మాయి అంటే ఆ గల్ఫ్ కార్ట్ ముందు పడిపోయిందనమాట ఒకటేసారి. సో చిన్న ఇన్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ టైప్ జరిగిందనమాట ఈరోజు రెసల్మేనియాలో. సో నిజంగా ఇది చాలా విచిత్రంగా ఉండనమాట ఈరోజు మన WWE కోసము. ఫ్యాన్స్ పోయిందంటే కొంచెం చూసి ఉండాలి. అక్కడ అమ్మాయి అంటే సరిగా పడిపోయిందన్నమాట. అంటే స్టోన్ కోల్ విషయంలో అయితే సరే అక్కడ ఎక్కడో స్టోన్ కోల్ తప్పనమాట. బట్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఫ్యాన్స్ అక్కడ హారం కొడుతున్నారనమాట వాళ్ళు సైడ్లో జరగడానికి. బట్ అమ్మాయి కూడా అక్కడ పడిపోయిందనమాట. సో కొన్ని చిన్న యాక్సిడెంట్ టైప్ జరిగిందన్నమాట ఈరోజు మన రెసల్మేనియాలో. సో చూద్దాం ఇప్పుడు దీనిపైన ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. అండ్ అంతేకాదు మన కోడి రోడ్స్ బాస్ ఈరోజు ఓడిపోయినారనమాట. ఎంతైనా సరే చూడండి ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కోడి రోడ్స్కి హేట్ చేస్తారు, కొంతమంది ఫ్యాన్స్ లైక్ చేస్తారు. బట్ నిజం చెప్పాలని చూడండి ఇప్పుడు రోమన్ రైన్స్ ఓడిపోయిన తర్వాత కోడి రోడ్స్ బాగానే ట్రై చేసినారు బాస్. అంటే ఆ టైటిల్ అంటే యాజ్ ఎ ఛాంపియన్ కొంచెం బాగా నడిపోయిన ట్రై చేశాను అనమాట WWEకి, నో డౌట్. అండ్ బాగానే కష్టపడ్డారు మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఓడిపోయినారు. సో దాని తర్వాత మీ ఫోటో చూడొచ్చు, కొన్ని సాడ్ ఫొటోస్ వస్తున్నాయన్నమాట. అంటే మన కోడి రోడ్స్ చాలా ఇమోషనల్ కనిపిస్తున్నారు, ఆ ర్యాంప్ అట్లా కూర్చున్నారనమాట. చాలా అంటే ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి మన కోడి రోడ్స్వి. అండ్ బాస్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన కోడి రోడ్స్ ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అంటే కోడి అండ్ మన కోడి వైఫ్ ఏం మాట్లాడకుండా వాళ్ళు అంటే చాలా అంటే అలాగే నచ్చే ఎంట్రెన్స్ అయిపోయి కోడి రోడ్స్ ఓడిపోయింది కదా, అక్కడ ఏం మాట్లాడతారు. సో అందుకని వాళ్ళు బ్యాక్ స్టేజ్ నడుచుకుంటే వెళ్ళిపోయినారనేమాట. సో మన కోడి ఫ్యాన్స్ కోసం ఈరోజు కొంచెం సాడ్ డే అనమాట. అండ్ కోడివి కొంచెం ఇమోషనల్ కనిపిస్తుంది అనమాట, కోడికి అది ఎక్కడ నచ్చలేదు అనుకుంటా. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ మీరు ఒకటి గమనించినారా
ఈ రోజు రెసల్మేనియాలో కోడీ రోడ్స్కి బూ చేసినారు బాస్. అంటే చూడండి, నాకు కూడా అర్థం కాదు, అక్కడ ఉన్న ఫ్యాన్సే కదా మాకు స్టోరీ కావాలి, కోడీ స్టోరీ ఫినిష్ చేయడం. కోడీకి లాస్ట్ ఇయర్ అంతగానం సపోర్ట్ చేసి ఈ సంవత్సరం మన కోడీకి అంటే మీరు కరెక్ట్గా గమనిస్తే, మీరు రెసల్మేనియా చూసినప్పుడు ఇలా మ్యాచ్ మీరు చూసినారంటే మీకు కరెక్ట్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది. కోడీ రోడ్స్కి అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా భయంకరంగా బూ చేసినారన్నమాట. అండ్ జాన్ సీనా గెలిచిన తర్వాత మీరు చీర్ విన్నారా? ఏ లెవెల్లో చీర్ చేసినారో ఫ్యాన్స్? 90% అక్కడ చీరే ఉండే బాస్, 10% చీర్ చేయలేదు అనుకుంటా. బట్ 90% క్లియర్గా వినపడుతుందన్నమాట. జాన్ సీనా కోసం చాలా జబర్దస్త్ చీర్ వచ్చిందంటే జాన్ సీనా కోడీ రోడ్స్కి ఓడిపించి అది చీటింగ్ చేసి మరి ఓడిపించిండు అనమాట. అయినా సరే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేశారు మన జాన్ సీనా కోసం. జాన్ సీనా ఫైనలీ 17 టైమ్స్ ఛాంపియన్ అయిపోయినని అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఇక చీటింగ్ హీల్ అంతా మర్చిపోయినారు అనమాట. మన జాన్ సీనా కోసం చాలా మంచి మంచి చాంట్ చేసినారు. థ్యాంక్ యూ సీనా అని అక్కడ చాంట్ వచ్చాయన్నమాట. 17 టైమ్ అని ఈ టైప్లో చాంట్ చేశారనమాట. జాన్ సీనా కోసం చాలా జబర్దస్త్ చాంట్స్, చాలా జబర్దస్త్గా చీర్ మనకి వినపడ్డది. బట్ కోడీ రోడ్స్ కోసం కొంచెం బూస్ మనకి వినపడ్డాయి బాస్. ఇప్పుడు మీరు గమనించినారు లేదా? కోడీ రోడ్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంతమంది బూ చేసినారు. సో అది మీరు గమనించినారు లేదా? అది మీ కామెంట్లో చెప్పండి. బట్ మీకు ఈ సాడ్ ఫోటో చూసి అంటే మన కోడీ రోడ్స్ అంటే ఈ టైప్లో అంటే కొంచెం సాడ్గా అనిపించింది అనమాట. సో మీకు అసలు ఎట్లా అనిపించింది అంటే మీరు నిజం చెప్పండి. వీళ్ళు చాలామంది కోడీ రోడ్స్కి లైక్ చేయరు నాకు తెలుసు. బట్ ఎంతైనా సరే కోడీవి అంటే బాగానే కష్టపడ్డాడు బాస్. ఇప్పుడు కోడీ పైన మీ రియాక్షన్ ఏందో? కోడీ ఓడిపోయాడు, సో ఈ టైటిల్ రేన్ ఎట్లుండే? నిజంగానే మీకు బోరింగ్ అనిపించలేదు? కొంచెం బాగా ట్రై చేసిండా మన కోడీ రోడ్స్? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. కానీ జాన్ సీనా మాత్రం ఫైనల్లీ 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది బాస్. చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ ఉన్నారు. అండ్ జాన్ సీనా ఎక్కడైనా ఒక డిజర్వింగ్ అనమాట. లాస్ట్ రన్ బాస్ మన జాన్ సీనాది. అండ్ జాన్ సీనా దీని తర్వాత ఇక మనకి కనిపించారు అంటే ఈ సంవత్సరం ఇక ఏదున్నా ఏది లేకున్నా మొత్తం ఇదే సంవత్సరం అనమాట. అండ్ టైం చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఈ సంవత్సరంలో ఇక మన జాన్ సీనా లాస్ట్ అంటే ప్రతి ఒక్క ప్రీమియర్ లైవ్ ఇక మన జాన్ సీనాది లాస్ట్ అనమాట ఈ సంవత్సరంలో. అండ్ దాని తర్వాత ఇక మన జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్తున్నారు కదా, అంటే రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్. అండ్ కొంతమంది రిటైర్మెంట్ తీసుకొని మరోసారి 1 more మ్యాచ్ కోసం లాస్ట్ మ్యాచ్ కోసం వస్తారు. బట్ నేను అలా కాదనమాట. రిటైర్మెంట్ అంటే రిటైర్మెంటే అని చెప్పినారనమాట మన జాన్ సీనా. సో అందుకనే మన జాన్ సీనా ఈ రిటైర్మెంట్కి మీరు కొంచెం ఎంజాయ్ చేయండి బాస్. ఫైనల్లీ జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది అనమాట. అండ్ మీరు చాలామంది ద రాక్ ఎందుకు రాలేదు? ద రాక్ అసలు రావాల్సింది ద రాకే కదా మన జాన్ సీనాది హీల్ టర్న్ చేయించిండు. అలాంటిది మన ద రాక్ ఎందుకు రాలేదు అని ఈ టైప్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూడండి ప్రెజెంట్ కోసం అంటే మేబీ రేపటి వారికి ఇంకేమైనా రూమర్స్ ఇంకేమైనా అప్డేట్ వచ్చినా రావచ్చు. బట్ ఈ రోజు కోసం అంటే ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే మన ద రాక్ ఎందుకు రాలేదో దాని ఇంకా ఒకటి ఒక రీజన్ వస్తుంది అనమాట, ఒకటి ఒక రూమర్ వస్తుంది అనమాట. అంటే ద రాక్ బిజీ ఉంటారు తర్వాత సంగతి. అంటే ఇప్పుడు రావాలంటే ఎట్లయినా వస్తారనమాట. ఇప్పుడు ఇంత పెద్ద బుకింగ్ ఉన్నప్పుడు ఇంత పెద్ద రసల్ మీద ఉన్నప్పుడు ఆ మాత్రం టైం తీయలేడు. ద రాక్ తీయొచ్చు అనమాట. కానీ ద రాక్ రాలేదు. సో ఎందుకు రాలేదు రూమర్ ఏమంటుంది అంటే మన జాన్ సీనా ముందే చెప్పినారు మీకు అంటే మీ ఫ్యాన్స్ ఏం డిజర్వ్ చేయరనమాట, మీకు ఏం దొరకదనమాట, మీకు అంత హైలైట్గా ఏం దొరకదనమాట. ఎందుకంటే మీరు అంతా ఏం డిజర్వ్ చేయరని మన జాన్ సీనా ముందే చెప్పినారనమాట మనందరికీ. అండ్ మన జాన్ సీనా ఏమన్నారు? రెస్లింగ్ని మొత్తం సర్వనాశనం చేస్తా అని చెప్పినారు. అండ్ ఆ సర్వనాశనం ఏందో మీరు చూసినారనమాట. అంటే కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా ఫైట్ చేసినప్పుడు ట్రావిస్ స్కాట్ బాస్ ఒక ర్యాపర్ ఎంట్రీ అయినప్పుడు మన జాన్ సీనా ఏ టైప్లో హ్యాపీ అయినాడు అంటే ఒక పెద్ద పహల్వాన్ ఒక పెద్ద సూపర్ స్టార్ వచ్చినట్టే ఏదో పెద్ద సూపర్ స్టార్ అంటే ట్రావిస్ స్కాట్ బి తన ప్లేస్లో ఒక పెద్ద సూపర్ స్టార్ అనమాట. బట్ ఏదైనా రెస్లింగ్ గురించి మాట్లాడితే మన ట్రావిస్ స్కాట్ని చూసి అంటే ఏదో పెద్ద రెస్లర్ వచ్చినట్టు రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ మన ట్రావిస్ స్కాట్ వచ్చి హెల్ప్ చేసినారు. సో ఇదంతా చూసి మీకు నిజంగా అనిపించలేదా అంటే రెస్లింగ్ ఎక్కడ మొత్తం బేకార్ అవుతుంది? సో ఒక టైప్లో వీళ్ళు అంటే మన జాన్ సీనా చెప్పిండుగా మొత్తం డబ్ల్యూడబ్ల్యూ అంటే మొత్తం రెస్లింగ్ కొంచెం బేకార్ చేసేస్తాను. సో అదే టైప్లో చేయడానికి ట్రై చేస్తుండే అనమాట మన జాన్ సీనా. సో అందుకని అక్కడ ట్రావిస్ స్కాట్ వచ్చిండనమాట. లాస్ట్లో మనకి అంత పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ ఏం చూడడానికి దొరకలేదు. ఒకవేళ పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ లైక్ ద రాక్ వస్తే రెస్లింగ్ ఎక్కడి నుంచి సర్వనాశనం అవుతుండే కాకపోతుండే కదా, రెస్లింగ్ సేఫ్ అయిపోతుండే. బట్ వీళ్ళు ఏ టైప్ చూపిస్తున్నారంటే రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేస్తుండే మన జాన్ సీనా అని ఈ టైప్లో చూపించడానికి ట్రై చేసినారనమాట. బట్ కొంతమంది ఏమంటున్నారో మీకు తెలుసా అంటే మన జాన్ సీనా ఫ్యాన్స్ అండ్ చాలామంది మన రెస్లింగ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జాన్ సీనా మన రెస్లింగ్కి సర్వనాశనం చేస్తానని చెప్పిండు. బట్ అస్సలు జాన్ సీనా రెస్లింగ్ని కాపాడుతున్నాడు. జాన్ సీనా వల్లనే డబ్ల్యూడబ్ల్యూ అంటే రెస్లింగ్ కొంచెం సేఫ్ అవుతుందని ఈ టైప్లో చాలామంది చెప్తారనమాట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే మన జాన్ సీనా నిజంగా రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేస్తుండా లేదంటే జాన్ సీనా మన రెస్లింగ్ కాపాడుతుండా? మీ రియాక్షన్ మీరు కామెంట్లో చెప్పండి బాస్. ద రాక్ ఎందుకు రాలంటే ప్రెజెంట్ కోసం అయితే ఇదే రూమర్ అనమాట. అండ్ ఇంకేమైనా రూమర్ వస్తే అంటే చూడండి ఇప్పుడు ద రాక్ వేరే ప్లేస్ ఉన్నారు, ద రాక్ బిజీ ఉన్నారు, ఇవన్నీ కాదు బాస్. అంటే రెస్ల్మేనియా అంటే ఒక చిన్న ప్రీమియర్ ఈవెంట్ కాదనమాట. ఒక రోజు కోసం ఆరాంగా టైం తీయచ్చు బట్ టైం తీయలేదనమాట. సో ఇక్కడ టైం విషయం కాదనమాట. సో ఇప్పుడు అందుకని నేను చెప్తున్నాను కదా ప్రెజెంట్ కోసం అయితే ఒక రూమర్ వచ్చింది ద రాక్ ఎందుకు రాలేదు. సో నాకు ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం
మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో చూడండి బాస్, మన రోమన్ రేన్స్ కోసం నెక్స్ట్ ఏందని వీళ్ళు కొంతమంది క్వశ్చన్ అడిగినారనేమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే చూడండి, మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు ఈ రెసల్ మేనియా తర్వాత రోమన్ రేన్స్ వర్సెస్ మన సీఎం పంక్ ఫ్యూడ్ కంటిన్యూ అయితే మనం అనుకున్నాం, కానీ ఇక్కడ ఆ సినిమా ఏం లేదనేమాట. ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఫ్యూడ్ కంటిన్యూ అయితే ఆ ఫ్యూడ్ ఇంకేదో కాదు, రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ కంటిన్యూ అయితే అనమాట. ఎందుకంటే అక్కడ సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ అంటే పాల్ హెమన్ బిట్రే జరిగాయి అనమాట. అంటే పాల్ హెమన్ సీఎం పంక్కి బిట్రే చేసినారు, కానీ ఆ బిట్రే రోమన్ రేన్స్ కోసం చాలా పెద్ద బిట్రే అనమాట. ఎందుకంటే అక్కడ వాయిస్ మ్యాన్ అనమాట మన పాల్ హెమన్ బిట్రే చేసిండు, మన షీల్డ్ చైర్ షాట్ మళ్ళొకసారి పడ్డారనమాట రోమన్ రేన్స్కి. అండ్ రోమన్ రేన్స్కే పిన్ చేసిన మన సెత్ రాలిన్స్. సో రోమన్ రేన్స్కి పిన్ చేసినారని మనకి ఏమేమి రూమర్స్ వస్తున్నాయంటే ఇలా ఫ్యూడ్ కంపల్సరీ కంటిన్యూ అవుతాయంట, రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రోమన్ రేన్స్ రాకపోతే, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వస్తే మేబీ నెక్స్ట్ స్మాక్డౌన్ వచ్చి రావచ్చు, బట్ ఒకవేళ రాకపోతే కొంచెం టైం కోసం మాయమైపోతే రోమన్ రేన్స్ ఈ గ్యాప్లో సీఎం పంక్ ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారనమాట. సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే అక్కడ సీఎం పంక్తో అన్యాయం జరిగింది, సీఎం పంక్ అక్కడ బిట్రే జరిగింది అనమాట. అండ్ అందుకనే మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో మన సీఎం పంక్ చాలా చాలా కోపంలో కనిపిస్తారు పాల్ హెమన్ పైన. సో సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ఏమైనా కంటిన్యూ కావచ్చు ఒకవేళ రోమన్ గ్యాప్లో ఉంటాయి. అండ్ ఒకవేళ రోమన్ వచ్చేస్తే మేబీ మళ్ళీ ఒకసారి ట్రిపుల్ థ్రెట్ ఏమైనా కంటిన్యూ కావచ్చు, కానీ మన డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ సపరేట్గా ఫ్యూడ్ బుక్ చేస్తాం అనుకుంటే రోమన్ కొంచెం గ్యాప్ ఇచ్చేస్తారు, సీఎం పంక్ ఈ గ్యాప్లో ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారు. అండ్ దాని తర్వాత రోమన్ వచ్చి మన సెత్ రాలిన్స్ ఫ్యూడ్ మరోసారి కంటిన్యూ చేస్తారనమాట. సో ఈ టైప్లో కొన్ని రూమర్స్ అనమాట ప్రెసెంట్ కోసం. అండ్ నేను నిజం చెప్పాలంటే ఇంకా చాలా రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను బోస్, ఎందుకంటే ఇప్పుడే అసలు మీద అంతా జరిగిందనమాట. అండ్ రేపు మనకి ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ క్లారిటీ వస్తుంది బో. చాలామంది ఫ్యాన్స్ అయితే రోమన్ రేన్స్ చాలా కోపంలో చూడాలనుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఎవరెవరు మన రోమన్ రేన్స్కి అంటే బిగ్ డాగ్ క్యారెక్టర్కి చూస్తున్నారు వాళ్ళకి తెలుసు అనమాట. ఒకవేళ రోమన్ రేన్స్ బిగ్ డాగ్ క్యారెక్టర్లో ఉంటే అండ్ రోమన్ రేన్స్ ఇలాంటిది ఏమైనా అన్యాయం జరిగినప్పుడు రోమన్ రేన్స్ అంటే రివెంజ్ కోసం వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్లో వస్తుండే అనమాట, చాలా కోపంలో వస్తుండే అనమాట, అగ్రెషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుండే. బట్ ఈ మధ్యలో రోమన్ రేన్స్ ఎంత పెద్ద అన్యాయం జరిగినా సరే రోమన్ రేన్స్లో ఆ కోపం అంటే చాలా ఒక యాంగ్రీ మ్యాన్లో వస్తాడు కదా, సో ఆ యాంగ్రీ మ్యాన్ కనిపిస్తలేడు అనమాట రోమన్ రేన్స్. సో అందుకని చాలా మంది ఫ్యాన్స్ రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా రాని, కావాలంటే రేపు రాని అంటే ఎప్పుడైనా రాని, రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్ వచ్చినప్పుడు మంచి కోపంలో రావాలి అండ్ ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపించాలన్నమాట. ఈ ఫ్యూడ్ కంటిన్యూ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉండాలని ఈ టైప్లో ఫ్యాన్స్ డిమాండ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏ టైప్లో అనుకుంటున్నారో మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. ప్రెజెంట్ కోసం అయితే ఇవే రూమర్స్. అండ్ నాకు తెలిసి రేపు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. సో రేపటి రా కోసం మీరు వెయిట్ చేయండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.